బయటైతే మంచిగా వర్షం వస్తుంది. మంచి ఎండాకాలం వర్షం వస్తే చాలా బాగుంటది కదా. ఇప్పుడైతే ఇంట్లో ఏదైనా తినేదనుకుంటే బాగుండు అనిపించింది. గులాబ్ జామ్ ప్యాకెట్ చూశాను. ఇక ఎందుకు ఆలస్యం అనేసి గులాబ్ జామ్లు అయితే తయారు చేసేసాను. అప్పట్లో అయితే మాకు ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ దొరకడం కూడా కష్టం అనిపించేది. అటువంటి రోజుల్లో గులాబ్ జామ్ చేసుకోవాలి తినాలని చాలా ఆశగా ఉండేదన్నమాట. టీవీలో అడ్వర్టైజ్మెంట్ యాడ్ వచ్చేదన్నమాట. అందులో గులాబ్ జాములు చూస్తే తినాలనిపించేది. ఇక తెచ్చి ఎన్నిసార్లు ట్రై చేసినా విరిగిపోయో పగిలిపోయో వచ్చేవి. కానీ గులాబ్ జామ్ చేయడం ఇంత తేలిక అన్నట్టుగా ఈ రోజుల్లో అయితే చేసేస్తా ఉన్నాం కదా. అంతా యూట్యూబ్ పుణ్యమేనండి. యూట్యూబ్ లో చూసి ఏదైనా చేయొచ్చు. ఇక గులాబ్ జాములు అయితే చాలా బాగా వచ్చాయి. అలా చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉన్నాయి. మరి మీరు కూడా ఇలాగే టేస్టీగా గులాబ్ జామ్ చేయాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. పూర్తిగా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఇంతకీ మీరు కూడా చిన్నప్పుడు అలానే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో గులాబ్ జామ్ చేయడం తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి.